తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతూ ఉన్నాయి. ఎలాంటి గొడవలకు తావు లేకుండా పోలింగ్ నడుస్తోంది. కొన్ని చోట్ల గుర్తులు మారడం, ఇతర సమస్యలతో ఇబ్బందులు తలెత్తినా మొత్తానికి అంతా సాఫీగానే సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో ఓటింగ్ జరుగుతోంది. మహబూబ్ నగర్ కార్పొరేషన్లో కొంత గందరగోళం ఏర్పడింది. 45వ డివిజన్లోని 5వ నెంబర్ పోలింగ్ బూత్లో ఓటింగ్ ప్రక్రియ అర్ధాంతరంగా ఆగిపోయింది. పోలింగ్ మొదలైన కాసేపటికి అభ్యర్థుల గుర్తులు తారుమారినట్టుగా గుర్తించడంతో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. తమకు కేటాయించిన గుర్తుకు బదులు మరొకరికి గుర్తు ఉండడంతో అభ్యర్థులు షాక్కి గురయ్యారు. బ్యాలెట్ పేపర్లలో జరిగిన పొరపాటుపై అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతోనే జరిగిందంటూ ఆరోపిస్తూ పోలింగ్ కేంద్రం ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. ఓటర్లు ఓటు వేయడానికి సిద్ధమవుతున్న సమయంలో ఇలాంటి షాకింగ్ ఘటన ఎదురు కావడంతో అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉన్నారు. పోలింగ్ సిబ్బంది తీరుపై అభ్యర్థులు నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో అలర్ట్ అయిన అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 116 మున్సిపాలిటీలు అలాగే 7 కార్పొరేషన్లకు కూడా ఈ మున్సిపల్ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. తెల్లవారి పొద్దున్న 7 గంటలకు కూడా ఎన్నికలు జరిగాయి. మొత్తం సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎన్నికలు అయితే నిర్వహించనున్నారు. మొత్తంగా మనం చూస్తున్నాం, కొన్ని చెదురుమదురు ఘటనల మినహా కూడా ప్రశాంతంగా కూడా ఎన్నికలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల అయితే అభ్యర్థులు ఇబ్బందులు పడిన పరిస్థితులు కూడా ఉన్నాయి. సో పరకాల మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అక్కడ సిద్ధంగా ఉన్నారు. ప్రశాంత్, ఏ విధంగా కూడా పరకాల్లో ఎన్నికలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి? ఇప్పటి వరకు కూడా ఎంత వరకు కూడా ఈ ఓటింగ్ శాతం అనేది నమోదైంది? ఎస్ హిమబిందు, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగానైతే ఉదయం 7 గంటల నుంచి ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరుగుతున్నాయి. చిన్న చిన్న చెదురుమదురు ఘటనలు మినహా మిగతా చోట అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటి వరకు 11 గంటల వరకు సుమారు 40% పైగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓటింగ్ శాతం అయితే నమోదైనట్టు తెలుస్తుంది. అత్యధికంగా మహబూబాద్ జిల్లాలోని మహబూబాద్ మున్సిపాలిటీలో అత్యధికంగా 40 పైన శాతము అయితే ఇప్పటి వరకు అయితే నమోదైంది. ప్రస్తుతం మనం హన్మకొండ జిల్లాలోని ఏకైక మున్సిపాలిటీ పరకాలలో ఉన్నాము. పరకాలలో 11 గంటల వరకు అయితే 22% పోలింగ్ నమోదైన పరిస్థితి అయితే ఉంది. ఇటు పరకాల మున్సిపాలిటీలో 22 వార్డులలోనైతే ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా ప్రశాంతంగా సాగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి, అటు ములుగు, నర్సంపేట, వర్ధనపేట, స్టేషన్ గన్పూర్, జనగామ, మరిపేడ, తొర్రూరు, కేసముద్రము, డోర్నక్కల్ అన్ని మున్సిపాలిటీలలో కూడా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. మహబూబాబాద్ మున్సిపాలిటీలో మాత్రము అక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కొంత ఓటర్లను ప్రలోభాలు పెడుతున్నారంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడమే కాకుండా కొంత ఆందోళన ఉద్రిక్తత పరిస్థితి చేసుకోవడంతో అయితే వెంటనే పోలీసులు ఆ ఘటనా స్థలానికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఇరు పార్టీల వారిని అక్కడ చెదరగొట్టడంతో అయితే అక్కడ నుంచి ప్రశాంత వాతావరణం అయితే కొనసాగుతుంది. మిగతా చోట్ల అయితే ఆ ఓటర్లు అయితే చైతన్యంగా తమ యొక్క ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం మనం ఆ పరకాలలోని 14వ వార్డు మరియు 3వ వార్డులలో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ చూస్తున్నాము. ఇక్కడ ఉదయం నుంచి వచ్చి వాళ్ళ యొక్క ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా పోలింగ్ ప్రక్రియలో ఉత్సాహంగా పాల్గొంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. అయితే ఈసారి బ్యాలెట్ విధానంలో ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ సాగుతుండడంతో అయితే బ్యాలెట్ పద్ధతిలో తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని ఆ ఓటు వేసుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఆ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసము, ఓటర్ల చైతన్యం కోసం అయితే ఆ జిల్లా అధికారులు ఇటు మోడల్ పోలింగ్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇటు వృద్ధులకు వికలాంగులకు ప్రత్యేకమైనటువంటి వీల్ చైర్స్ ను కూడా ఏర్పాటు చేయడంతో అయితే ఓటర్లు తమ యొక్క ఓటింగ్ అయితే
ప్రశాంతంగా వాతావరణంలో ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ యొక్క ఓటింగ్ ప్రక్రియను కొనసాగేందుకైతే అన్ని రకాల ఏర్పాట్లు చేయడంతో అయితే ఓటర్లు తమ యొక్క ఓటు హక్కులు వినియోగించుకుంటున్నారు. ఇటు ప్రధానంగానైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మున్సిపాలిటీలలో ప్రధాన పార్టీలైనటువంటి అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ బీజేపీ కూడా త్రిముఖ పోరుగా కొంత వాతావరణం కనిపిస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగానైతే ఇటు అధికార పార్టీకి సంబంధించి కొంత అసభావం వ్యక్తం చేస్తున్నప్పుడు కూడా ఈ మిగతా పార్టీల నుంచి కూడా గట్టి పోటీ అయితే వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అధికారులు తమ యొక్క అన్ని ఏర్పాట్లు చేయడంతో అయితే ఓటింగ్ ప్రక్రియ సజావుగా ఉంది. ఇటు పీఓలు ఏపీఓలు అదేవిధంగా అభ్యర్థుల యొక్క పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని వాళ్ళ యొక్క ఓటు వినియోగించే విధంగానైతే చూస్తున్నారు. ఈ యొక్క ఎన్నికల సరళి ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల పర్యవేక్షణలో సీసీ సర్వేలెన్స్ ఎవరు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడ్డా కూడా వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి ఓటర్లు ఉన్నారు. ఎలా ఉన్నామా ఓటేసారా? ఎలా ఓకే, ఎలా ఉన్నాయి? ఇంతకుముందు వేసారా? ఓకే ఓకే, అంటే బ్యాలెట్ విధానం కదా. ఓకే, గుర్తులు కానీ అన్ని ఏర్పాట్లు బాగుంది. ఓకే, ఫస్ట్ టైం ఎలా ఉంది ఫీలింగ్? అది మనం చూస్తున్నాము. ఫస్ట్ టైం ఓటు వేయడం కూడా చాలా బాగుంది. ఇక్కడ ఏర్పాట్లు కూడా బాగున్నాయి. బ్యాలెట్ గుర్తులకు సంబంధించి కూడా అద్భుతంగా ఏర్పాట్లు ఉన్నాయని అయితే చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఆ ఓటింగ్ సరళి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటు పోలీసులు అయితే పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. 260 వార్డులలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సుమారు 110 వార్డులలో కొంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్దనైతే పటిష్టమైన భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. పోలీసులు అటు ఎవరిని కూడా 100 మీటర్ల లోపల గుమికూడకుండా 200 మీటర్ల పైబడే దూరంలోనే అభ్యర్థులు కానీ వాళ్ళ యొక్క రిక్వెస్టింగ్ ఓటర్లను రిక్వెస్ట్ చేసుకునే విధంగా చేశారు. ఇటు పోలింగ్ శాతం పెరగడానికి కూడా ఇటు జిల్లా కలెక్టర్లు అటు పోలింగ్ అధికారులు అయితే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మనం చూస్తున్నాము వృద్ధులు వికలాంగులకు ప్రత్యేకంగా వీల్ చైర్స్ ఏర్పాటు చేయడంతో అయితే ఇటు వృద్ధులు వికలాంగులు కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల వద్దకైతే వస్తున్న పరిస్థితి ఉంది. ఇటు ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొంత మున్సిపాలిటీస్ లలో వృద్ధులు మహిళలు ఎక్కువగా ఓటింగ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ లో ఉన్నారు. వాళ్ళంతా కూడా స్వచ్ఛందంగా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే ఇటు పోలింగ్ కేంద్రాల వద్దకు వస్తున్నారు. ఇటు వీల్ చైర్లను ఏర్పాటు చేయడంతో పాటు మున్సిపల్ సిబ్బంది కూడా వాళ్ళకు సహాయకులుగా ఉంచారు. దీంతో అయితే వచ్చి వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి ఉంది. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్దనైతే 160 వార్డులకు జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎన్నికలలో సుమారు 1035 మంది అభ్యర్థులు తమ యొక్క బల నిరూపణ కోసం అయితే సర్వశక్తులు ఒడ్డి ఇప్పటి వరకు అయితే ప్రచార పర్వాలను ముగించుకున్నారు. మరోవైపు ఈ రోజు వాళ్ళ భవితవ్యం 5 గంటల వరకు కూడా అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్స్ లోకి వెళ్ళనుంది. 13వ తారీఖున బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేసి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇటు ముఖ్యంగానైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మహబూబాబాద్ జిల్లాలో 5 మున్సిపాలిటీలు, జనగామ జిల్లాలో 2 మున్సిపాలిటీలు, వరంగల్ జిల్లాలో 2 మున్సిపాలిటీలు, అదేవిధంగా ములుగు, జయశంకర్ భూపాలపల్లి, హన్మకొండలో ఒక్కొక్క మున్సిపాలిటీలలో 6 జిల్లాలకు సంబంధించి 12 మున్సిపాలిటీలలో ఎన్నికల ప్రక్రియ అయితే సజావుగా సాగుతుంది. అధికారులు ఇటు ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ సంప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో పోలీసులు అయితే పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు సమస్యాత్మక కేంద్రాలతో పాటు అటు ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా సీసీ సర్వేలెన్స్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండానైతే ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగుతుంది. ఇటు కలెక్టర్లు అదేవిధంగా అడిషనల్ కలెక్టర్లు ఎన్నికల అబ్జర్వర్లు కూడా ఎప్పటికప్పుడు పోలింగ్ బూత్ లకు వచ్చేసి అబ్జర్వింగ్ చేస్తున్నారు. ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా చూస్తున్నారు భీమబిందు ఉమ్మడి వరంగల్లో. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలైతే ప్రశాంతంగా సాగుతున్నాయి. ఇక ఖమ్మంలో ఓటర్లు ఎప్పుడూ కూడా వాళ్ళు చాలా ఇదిగా కూడా ఆలోచిస్తూ ఉంటారు. చాలా విలక్షణంగా కూడా ఉంటుంది ఓటర్ల పరిస్థితి. సో కొత్తగూడెం వెళదాం. కొత్తగూడెంలో కూడా ఏ విధమైన అక్కడ ఎటువంటి పోలింగ్ నడుస్తోంది, ఇంతవరకు ఎంత పర్సెంటేజ్ అనేది కూడా పోలింగ్ నమోదైంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా కరెస్పాండెంట్ నవీన్ ఇక్కడ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నవీన్, కొత్తగూడెంలో పోలింగ్ ఎలా సాగుతోంది? అంటే 11 గంటలకు వస్తోంది. ఇప్పటి వరకు కూడా ఎంత పర్సెంటేజ్ ఓటింగ్ అనేది నమోదైంది?
ఎస్ అమర్బిందు మనం చూడొచ్చు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలైతే ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ అయితే ప్రక్రియ మొదలైందని చెప్పుకోవచ్చు. ఇంకా 5 గంటలు ఉంది, అంటే 12 కావుతున్న నేపథ్యంలో ఇంకా 5 గంటల వరకు కూడా పోలింగ్ ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఉదయం నుంచే ఇప్పటికే చూసుకున్నట్టయితే ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికైతే బారులు తీరిన సిచ్యువేషన్ కనపడుతుంది. ఈసారి చాలా స్ట్రిక్ట్గా కూడా చేస్తున్నారు, ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఇటు ఖమ్మం జిల్లాలో 5 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఎదిలాపురం, అదేవిధంగా వైరాతో పాటు మదిర అదేవిధంగా కల్లూరు, సత్తుపల్లి, దీనికి సంబంధించిన 5 మున్సిపాలిటీ అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. అంతేకాకుండా భద్రాద్రి జిల్లాలో కొత్తగూడెం కార్పొరేషన్తో పాటు ఇల్లందు మున్సిపాలిటీ, అదేవిధంగా అశ్వరాపేటకు సంబంధించిన మున్సిపాలిటీలో ఎన్నికలు జరుగుతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. దాదాపుగా 7 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్లో ఉదయం నుంచి కూడా భారీ ఎత్తున పోలింగ్ అయితే నమోదవుతున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. అయితే పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతా ఏర్పాట్లు అయితే చేసిన సిచ్యువేషన్ ఇక్కడ మనం చూడొచ్చు. ఇప్పటివరకు అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి చూడొచ్చు. మనం కొత్తగూడెం కార్పొరేషన్లో సంబంధించినటువంటి పర్సంటేజ్ చూసుకున్నట్టయితే దాదాపుగా 11 గంటల వరకు 37.10% అయితే పోలింగ్ నమోదైందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి 37.10%, అదేవిధంగా భద్రాద్రి జిల్లాకు సంబంధించి 29.45% పోలింగ్ నమోదైనట్టుగా అధికారులు వెల్లడించారు. దాదాపుగా ఇది 11 వరకు ఉన్నటువంటి పోలింగ్ శాతం అని చెప్పుకోవచ్చు. ఇంకా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి భారీ ఎత్తున కూడా క్యూ లైన్ లో కనపడుతోంది. అయితే కొత్తగూడెం కార్పొరేషన్ 19వ డివిజన్ లో ఉద్రిక్తత నెలకొన్నట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ వస్తోంది. సిపిఐ కాంగ్రెస్ వర్గాల మధ్య కూడా కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకుని తెలుస్తోంది. పోలీసులు ఇప్పటికే భారీగా కూడా మోహరించారంటున్నారు. డీటెయిల్స్ ఏంటి నవీన్? ఎస్ అంబిందు మనం చూడొచ్చు, కొత్తగూడెం కార్పొరేషన్లో జరుగుతున్నట్టు 60 డివిజన్లో జరుగుతున్నట్టు ఎన్నికల నేపథ్యం కాంగ్రెస్ పార్టీ సిపిఐ పార్టీ హోరాహోరీగా ఇక్కడ కొనసాగుతుంది. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ సిపిఐ కాంగ్రెస్ మద్దతు ఉన్న పరిస్థితి కాబడుతుంది. కానీ ఈ కార్పొరేషన్ ఎన్నికలకు ఒకసారిగా 2 విడిపోయి కూడా వాళ్ళు పోటీ చేస్తున్నారు. 60 డివిజన్లలో సంబంధించినట్టు ఎవరికి వాళ్ళే ఏ పార్టీకి సంబంధించిన ఆ పార్టీ వాళ్ళు నామినేషన్లు వేసేస్తే పోటీ చేస్తున్నారు. ఇక్కడ నువ్వా నేను అన్నట్టు సిచ్యువేషన్ జరుగుతుంది. దాదాపుగా మనం చూడొచ్చు 19వ డివిజన్కి సంబంధించిన చిట్టి రావాలలో సిపిఐ అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. భారీగా కూడా పోలీసు భద్రతా బలగాలు కూడా అక్కడ చేరుకున్నట్టు పరిస్థితి కాబడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా చిట్టి రామానికి సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఎన్నికకు సంబంధించి ఇటు సిపిఐ కొన్ని అభ్యంతరాలు పెడుతుంది, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని అభ్యంతరాలు పెడుతుంది. వాస్తవానికి ఎందుకంటే మేయర్కి సంబంధించినటువంటి పీఠం ఇక్కడ చూసుకున్నట్టయితే ఎస్టీకి సంబంధించినటువంటి ఉన్న నేపథ్యంలో ఎస్టీ జనరల్ ఉండడంతో కూడా పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రాంతం ఎస్టీ క్యాండిడేట్స్ పోటీ చేస్తున్నారు. అక్కడ పోటీకి సంబంధించిన సిపిఐ అదేవిధంగా కాంగ్రెస్ నువ్వా నేను ఫైట్ నడుస్తుంది. అక్కడ పూర్తి స్థాయిలో కూడా ఇటు సిపిఐకి సంబంధించిన నాయకులు కానివ్వండి, అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన నాయకుల మధ్య స్వల్ప ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఇప్పటికే పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నట్టు పరిస్థితి కాబడుతుంది. ఎందుకంటే 19వ డివిజన్కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అక్కడ సిపిఐకి సంబంధించిన పట్టు ఉన్నట్టు ప్రాంతం అని చెప్పుకోవచ్చు. అదంతా సింగరేణి ప్రాంతం ఉండడంతో కూడా అక్కడ కాంగ్రెస్ కూడా కొంచెం బలంగా ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ పోలింగ్ సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేరుగా పోలింగ్ బూత్లకు వెళ్ళి పార్టీకి సంబంధించిన ప్రచారం చేస్తున్నారని చెప్పేసి కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటారు. అక్కడ సిపిఐకి సంబంధించిన జిల్లా కార్యదర్శి అక్కడ చేరుకున్నాడు షావీర్ పాషా. అక్కడ చేరుకోవడంతో కూడా అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. దాన్ని ఎందుకు మీరు ఇక్కడికి వస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు. అక్కడ పూర్తి స్థాయిలో కూడా పోలీసులు కూడా మనం చూసుకోవడం పోలీసులు కూడా భారీ ఎత్తున కూడా చేరుకున్న సిచ్యువేషన్ కాబడుతుంది. ఎందుకంటే మొన్నటిదాకా మిత్రపక్షంగా ఉన్న పరిస్థితి కాబడుతుంది. ఇప్పటికి కూడా మిత్రపక్షంగా ఉందని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కొత్తగూడెం కార్పొరేషన్కి వస్తారుగా 2 పార్టీలు ఎవరికి వాళ్ళు పోటాపోటీగా కూడా ప్రచారం నిర్వహించారు. వాళ్ళు అదేవిధంగా 60 డివిజన్లలో ఎవరికి వాళ్ళు క్యాండిడేట్లను పెట్టుకున్న పరిస్థితి కాబడుతుంది. నేపథ్యంలో పూర్తిగా ఒక ఉద్రిక్తత వాతావరణం అయితే కొత్తగూడెంలో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరుగుతున్నట్టు పోలింగ్ సంబంధించి అంటే ఖమ్మం జిల్లాలో 5 మున్సిపాలిటీలు జరుగుతున్నప్పటికీ కొత్తగూడెంలో 2 మున్సిపాలిటీతో పాటు కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన ఏదైతే కొత్తగూడెం హెడ్ క్వార్టర్లో కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఒక ఉద్రిక్తత వాదన ఒక కొత్తగూడెంలో చోటు చేసుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ మొన్నటిదాకా కూడా మిత్రపక్షంగా ఉన్నట్టు సిపిఐ కాంగ్రెస్ ఇప్పుడు వేరువేరుగా వాళ్ళైతే విడిపోయి పూర్తి స్థాయిలో కూడా పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ నువ్వా నేను అన్నట్టు జరుగుతుంది. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే సిపిఐ ఎమ్మెల్యే అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మంత్రి ఏదైతే ఉందో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇన్ఛార్జిగా తీసుకున్నాడు. పూర్తి స్థాయిలో కూడా ఆయన కాంగ్రెస్ గెలవాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి సిపిఐ ఈ మేయర్ పీఠం దక్కించుకోవాలని చెప్పి వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఈ 2 పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం చేసుకుంది. ఇప్పటికే చూసుకుంటే కార్యకర్తలుగా 2గా విడిపోయిన సిచ్యువేషన్ కనపడుతుంది. 2 పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు విడిపోయి కూడా ఎవరికి వాళ్ళు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు, ఎవరికి వాళ్ళు నిర్వహించినట్టు పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు పోలింగ్ జరుగుతున్న సిచ్యువేషన్ కాడ కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక ఉద్రిక్త వాతావరణం అయితే ఈ 60 డివిజన్ల పరిధిలో చోటు చేసుకుంది. అందుకోసం పోలీసులు ముందుగానే జాగ్రత్తగా పూర్తి స్థాయిలో కూడా అన్ని డివిజన్లకు సంబంధించిన 60 డివిజన్ల దగ్గర కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు. అంతేకాకుండా లోకల్ పోలీస్ కంటే కూడా బయట పోలీస్ నుంచి కూడా ఎక్కువ తెప్పించారు. ఎందుకంటే స్థానికంగా ఉన్నట్టు ఎమ్మెల్యే కానీ స్థానికంగా ఉన్నట్టు మంత్రులు
ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బందిని మొత్తం కూడా మార్చినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే ఎన్నికల ముందే డిఎస్పీతో పాటు కొన్ని 3 టౌన్ అదేవిధంగా కొంచెం ఇక్కడ ఉన్నటువంటి 2 టౌన్ సంబంధించిన సిఐలను కూడా మార్చినటువంటి పరిస్థితి కాబట్టి పోలీస్ శాఖ నుంచి కూడా మార్పులు చేర్పులు చేశారు. ఎందుకంటే లోకల్లో ఎవరు ఉండకూడదని చెప్పేసి అందరినీ కూడా మార్పులు చేర్పులు చేసినప్పటికి కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పూర్తి స్థాయిలో చిట్టి రామారంలో పూర్తిగా పోలీసులు అక్కడికి చేరుకున్నాడు. అక్కడ పూర్తిగా ఈ ఇరు పార్టీలకు సంబంధించినటువంటి క్యాండిడేట్స్ని అక్కడి నుంచి పంపించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. పూర్తిగా కూడా ఈ 60 డివిజన్లలో కూడా సాయంత్రం వరకు పోలింగ్ అయ్యే నేపథ్యంలో పూర్తిగా సెన్సిటివ్గా కనపడుతున్న సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ 2 పార్టీలు తలపడుతున్న నేపథ్యంలో మధ్యలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీకి ఉన్నట్టు బీఆర్ఎస్ కూడా పోటీ ఇస్తున్న నేపథ్యంలో ఈ 3 పార్టీల మధ్య పోటీ ఓవరావర్గా కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు మధ్యాహ్నం టైం కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటిదాకా కూడా పోలింగ్ శాతం చాలా తక్కువ జరిగింది. ఇంకా 5 గంటలు ఉన్న నేపథ్యంలో పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఓటర్లు కూడా చాలా మంది కూడా బారులు తీరుతున్న సిచ్యువేషన్ మనం చూడవచ్చు. ప్రధానంగా మహిళా ఓటర్లు కూడా ఏంటంటే ఇప్పుడు పూర్తిగా వాళ్ళు ఇళ్లలో పని చేసుకొని పూర్తిగా వాళ్ళు వంట చేసుకున్న తర్వాత వాళ్ళు లంచ్ చేసిన తర్వాత ఇప్పుడు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి భారీ ఎత్తున కూడా చేరుకుంటున్న పరిస్థితి కాబడుతుంది. దాదాపుగా 100 మీటర్ల దూరం పోలింగ్ కేంద్రం నుంచి దాదాపు 100 మీటర్ల దూరంలోనే పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ప్రచారం అక్కడ చేసుకోవాలో వాళ్ళు చెప్పుకోవాలో తప్ప పూర్తిగా పోలింగ్ బూత్లకు చొచ్చుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ కొన్ని పార్టీలు అభ్యంతరాలు పెడుతున్నాయి. ఏదైతే పోటీలో ఉన్న అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థులకు సంబంధించిన పార్టీ ఏదైతే మద్దతు ఉంటుందో ఆ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్స్ అయితే అభ్యంతరాలు పెడుతున్నారు. ఎందుకంటే స్వయంగా వాళ్ళు పోలింగ్ బూత్లకు వచ్చి ప్రచారం నిర్వహిస్తున్నారని అనేక పోలింగ్ బూత్ల వద్ద ఈ ఆరోపణలు వస్తున్నాయి. అధికారులకు కూడా ఫిర్యాదులు చేస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఇప్పుడైతే ప్రశాంతంగా అయితే ఆ పోలింగ్ జరుగుతుందని చెప్పుకోవచ్చు. కొన్ని బూత్ల వద్ద ఇటు కాంగ్రెస్ సిపిఐ మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అక్కడ భద్రత భారీ ఎత్తున కూడా పెట్టినట్టు పరిస్థితి కాబట్టి అంతేకాకుండా 144 సెక్షన్ కూడా విధించామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. చూడొచ్చు మనం అంటే ప్రజలు ఏ విధంగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు బారులు తిరుగుతున్నారో మనం చూడొచ్చు. ఎందుకంటే ఒక గేటు నుంచి ఒక స్కూల్లోకి భారీ ఎత్తున కూడా చేరుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఎక్కడ చూసినా కానీ పూర్తి స్థాయిలో కూడా స్కూల్ మొత్తం కూడా పోలింగ్ బూతులు పెట్టారు. ప్రతి పోలింగ్ బూత్ దగ్గర బారులు తీరిన సిచ్యువేషన్ కనపడుతుంది. పోలింగ్ సంబంధించి ఎవరైతే క్యాండిడేట్స్ వస్తున్నారో దానికి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఐడి ప్రూఫ్ తీసుకొచ్చుకోవాలి. ఐడి ప్రూఫ్ తోటి వచ్చితేనే తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి కూడా అధికారులు చెప్పడంతో కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఆ స్లిప్తో పాటు వాళ్ళకి సంబంధించిన ఐడి ప్రూఫ్ను కూడా తీసుకొస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైనా పూర్తి స్థాయిలో కూడా ఇంకా 5 గంటలు ఉన్న నేపథ్యం ఇంకా పోలీస్ శాఖతో పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు కూడా దాదాపు ఉదయం 7 గంటల నుంచి ఇప్పుడు దాదాపు 11 దాటుతున్న సమయం కనపడుతుంది. 11-12గా వస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలింగ్ శాతం చాలా తక్కువైంది కాబట్టి ఇప్పుడు పోలింగ్ శాతం ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఘర్షణ వాతావరణం పోలింగ్ బూత్ల వద్ద ఘర్షణ వాతావరణం చోటు చేసుకునే అవకాశం నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ బూత్ వద్ద కూడా చూసుకున్నట్లయితే సీసీ కెమెరాలు పెట్టారు. అంతేకాకుండా వృద్ధులు కానీ వికలాంగులు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా గేటు ప్రాంగణంలో ఇక్కడ వీల్ చైర్ కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా పోలింగ్ బూత్ దగ్గర వాటర్ సప్లైతో పాటు వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఏదైతే వీల్ చైర్లు కనుక పూర్తిగా భద్రత కూడా ఏర్పాటు చేశారు. ప్రతిదీ కూడా క్షుణ్ణంగా ప్రతి పోలింగ్ బూత్ వద్ద సీసీ కెమెరాలు పెట్టి ప్రతిదీ కూడా ఇటు కలెక్టరేట్ ఆఫీస్ నుంచి అదే ఎస్పీ ఆఫీస్ నుంచి మానిటరింగ్ చేస్తున్నారు. ఇదంతా కూడా ఎన్నికల కమిషనర్కి అనుసంధానం చేస్తూ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి కాబడుతుంది. కొద్దిగా అక్కడక్కడ పోలింగ్ బూత్ల వద్ద ఘర్షణ వాతావరణం చేసుకునే నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అంతా కూడా కట్టుదిట్టంగా ఏర్పాట్లు అయితే ప్రస్తుతానికి కొత్తగూడలో ఏర్పాట్లు చేశారు. ఇక్కడ పోలింగ్ అయితే ప్రస్తుతానికి కొనసాగుతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఏమో బిందు రైట్, థ్యాంక్ యూ నవీన్. ఇంకా ఖమ్మం ఓటరు తీర్పు ఎప్పుడు కూడా కాస్త విలక్షణంగా ఉంటుంది. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అలాగే కమ్యూనిస్టు పార్టీలు ఎవరికి వారే తమ సత్తా చాటాలను కూడా చూస్తూ ఉన్నారు. 3 మంత్రులు కూడా తమ తమ పరిధిలో ఉన్న విధంగా కూడా వాళ్ళు ఆధిపత్యం చెలాయించే విధంగా కూడా చూస్తున్నారు. సో కొన్ని చెదురుమదురు ఘటనల మినహా కూడా ఖమ్మంలో